మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. రైతు బంధు కంటే ధాన్యం కొనుగోలులో అందించే బోనసే బాగుందని రైతులు చెబుతున్నారని తెలిపారు. సన్నరకం వరి ధాన్యానికి 15,000 రూపాయల వరకు బోనస్ వస్తుందని రైతులు సంతోషపడుతున్నారని చెప్పారు. ఈ విషయంపై మళ్లీ ఆలోచించి రైతులకు ఏది మంచి అయితే అది అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఓట్ల కోసం పదవుల కోసం పనిచేసే పార్టీ కాదన్నారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. అనంతపురం మంత్రి కలెక్టర్తో అధికారులతో సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని, వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు చేశారు. ప్రజా జీవితంలో ఇంత గొప్పగా ఇంత చక్కగా ఎప్పుడు నేను చూడలేదు. మొదటిసారి ఇంత చక్కటి సదస్సు ఏర్పాటు చేయడం నా హృదయపూర్వకంగా నాగేశ్వరాన్ని అభినందిస్తున్నాను. రైతులను కాకపోయినా సమాజంలో ఉన్నాము. రైతుల కష్టాలు, వారి అవసరాలు దానిపైన అంత అవగాహన లేకున్నా వాళ్ళ సాధక బాధలు తెలుసు. కనీసం ఇలాంటి సదస్సులు పాత జిల్లాలో 10 జిల్లాలలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ జిల్లా శాసనసభ్యులే కానీ మంత్రులే కానీ వాళ్ళందరితో వాళ్ళ బాధ్యత పెట్టి ప్రతి సంవత్సరము ఒక అవగాహన వేదిక, చర్చా వేదిక, దానికి సంబంధించి నిష్ణాతులైన రైతులు, ప్రగాఢ అనుభవం ఉన్న రైతులు, మా చింతల వెంకటరెడ్డి గారు లాంటి రైతులను పిలిచి, అది రాజకీయ వేదిక కాదు, రైతులు ఏ రకంగా వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది, రైతు అభద్రతకు గురి కాకూడదు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఏ రకంగా వాడుకోవాలి, మోడర్న్ టెక్నిక్స్ ఏమున్నాయి, సైంటిఫిక్ మెథడ్స్ ఏమున్నాయి, ఏ రకంగా మనం ముందుకు పోవాలి, చిన్నకారు సన్నకారు రైతు పెద్ద రైతు కానీ ఏ రైతే కానీ ఆ రైతులకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. అది నేను మా పెద్దలకు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు అందరినీ రప్పించి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు ఈ యొక్క అవగాహన సదస్సులు కంటిన్యూ కావాలి. వ్యవసాయం చేసి రైతాంగం మీద భారం పడకుండా